ఉదాహరణకి మనకి ప్రోస్టేట్‌లో మెయిన్ కంప్లెయింట్స్ వచ్చేసి మూత్రం అన్నది ఎక్కువ సార్లు రావడం. వచ్చినసారి కంప్లీట్‌గా ఖాళీ అవ్వకుండా ఇంకా బ్లాడర్‌లో ఉన్న ఫీలింగ్ ఉండడం. ముఖ్యంగా రాత్రులు ఒక 3, 4 సార్లు వాష్‌రూమ్‌కెళ్ళాల్సి రావడం. ఇవన్నీ కూడా తరచుగా ప్రోస్టేట్‌కి సంబంధించిన సమస్యలు. అండ్ ఈ సమస్యతోటి కేవలం ఆ పేషెంటే కాకుండా తన పక్కనున్న వాళ్ళు, ముఖ్యంగా ఎవరైతే తన పార్ట్నర్ ఉంటారో వాళ్ళు బాగా ఎఫెక్ట్ అవుతుంటారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనతో పాటు మన పార్ట్నరు అదే బెడ్‌రూమ్‌లో ఉన్నప్పుడు మనం వాష్‌రూమ్‌కెళ్ళిన ప్రతిసారి కూడా వాళ్ళ నిద్ర కూడా డిస్టర్బ్ అవుతుంది. అంటే మన నిద్ర ఎలాగో డిస్టర్బ్ అవుతుంది జబ్బుంది కాబట్టి. కానీ మనతో పాటు ఉన్నందుకు వాళ్ళ నిద్ర డిస్టర్బ్ అవ్వడం. అండ్ ఈ నిద్ర ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో మరుసటి రోజు తలంతా చికాకుగా ఉండడం, కోపంగా ఉండడం ఇవన్నీ చూస్తుంటాం. అంటే ఈ యాంగ్జైటీ గానీ, ఫ్రస్ట్రేషన్ గానీ కేవలం మనకే కాకుండా మన పార్ట్నర్‌కి కూడా అంటిస్తున్నాం. అంటే జబ్బు వచ్చేసి మనకుంది. ఈ సింప్టమ్స్ కొన్ని మనం వాళ్ళకి కూడా అంటిస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి